సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను 50 రూపాయలకి పెంచడం మూలంగా గ్యాస్ ధర 876 నుండి 905 రూపాయలు పెరగడం పేద మధ్య తరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల కాలం నుండి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువులు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై గ్యాస్ బండ భారం మోపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, వేల్పుల వెంకన్న, బొమ్మిడి లక్ష్మీనారాయణ, బొల్ల వెంకటరెడ్డి, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, పిండిగ నాగమణి తదితరులు పాల్గొన్నారు. వెంటనే తగ్గించాలి, పెంచిన క్యాన్సర్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రక్షించాలి. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు రక్షించాలి. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు రక్షించాలి. నరేంద్ర మోడీ 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 ప్రజలపై పెనుభారం ప్రజలపై పెనుభారం ప్రజలపై పెనుభారం